హాయ్ స్టూడెంట్స్, నెక్స్ట్ నెంబర్ సిస్టమ్ నుండి. సో ప్రీవియస్ క్లాస్లో మనం బైనరీ టు డెసిమల్ అండ్ బైనరీ టు ఆక్టల్లో కన్వర్షన్ ఎలా చేయాలో చూసాం కదా. నెక్స్ట్ ఈ వీడియోలో కన్వర్టింగ్ బైనరీ నెంబర్ ఇంటూ ఆక్టల్ నెంబర్ విత్ ఫ్రాక్షనల్ పార్ట్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బైనరీ పాయింట్ ఉంది కదా. సో ఇలా మనం బైనరీ పాయింట్ ఉంటే ఫ్రాక్షనల్ పార్ట్ని మనం ఎలా కన్వర్ట్ చేయాలి బైనరీ టు ఆక్టల్ నెంబర్కి ఈ వీడియోలో చూద్దాం. సో ఎగ్జామ్లో మీకు ఈ విధంగా అడిగినట్టయితే విత్ సొల్యూషన్ క్లియర్ థియరీతో చెప్తాను, ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చూడండి, సిన్స్ దేర్ ఈజ్ ఏ బైనరీ పాయింట్ హియర్ అండ్ ఫ్రాక్షనల్ పార్ట్ ఉంది కదా. సో ఇప్పుడు మనకి ఇక్కడ మనం ఎలా కన్వర్ట్ చేయాలి, బైనరీ నెంబర్ టు ఆక్టల్లో కన్వర్ట్ చేయాలి. సో ఆక్టల్ మీన్స్ గ్రూప్ ఆఫ్ 3 బిట్స్ని వన్ గ్రూప్గా మనం ఫామ్ చేయాలి. ఓకే, 3 బిట్స్ని కన్సిడర్ చేసి 1 బిట్ ఒక గ్రూప్గా ఫామ్ చేసి మనం సొల్యూషన్ అనేది గెట్ చేయాలి. సో ఇక్కడ మనం ఫస్ట్ వాడు ఇచ్చిన నెంబర్ తీసుకుందాం. గివెన్ నెంబర్ 0110011.1011 బేస్ 2. సో ఇప్పుడు దీన్ని మనం 01111 కదా. సో ఇప్పుడు ఇచ్చిన వాల్యూస్ని మనం 3 బిట్స్ని 1 బిట్గా కన్సిడర్ చేయాలి. సో చేయాలి అంటే ఫస్ట్ మనం ఇక్కడ చూడండి, రైట్ సైడ్ నుండి ఇక్కడ 3 బిట్స్, ఓకే. సో ఇక్కడ మనకి 1 ఉంటే మనం లెఫ్ట్ సైడ్ 0 యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ 0 ఉంది కదా, దాని వాల్యూ 0 కాబట్టి సో ఇంకా లీవ్ చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మన డెసిమల్ పార్ట్కి రైట్ సైడ్ చూద్దాం. సో రైట్ సైడ్ ఎప్పుడు మనం రైట్ సైడ్ యాడ్ చేయాలి జీరోస్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 4 బిట్స్ ఉన్నాయి. ఇంకా 2 జీరోస్ యాడ్ చేస్తే టోటల్ 6 బిట్స్ అవుతాయి. ఓకే, ఇప్పుడు మనం లాస్ట్ ఉన్న పొజిషన్ వాల్యూ అంటే మనకి ఇచ్చిన సమ్లో దీన్ని మనం ఎల్ఎస్బి ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం, లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ బిట్ని మనం ఎంఎస్బి మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అని కన్సిడర్ చేస్తాం. ఓకే, సో దాని యొక్క పొజిషన్ బట్టి. సో ఈ 1 వచ్చేసరికి -4th పొజిషను, ఈ 1 వచ్చేసరికి 5th పొజిషన్. 1 2 3 0 1 2 3 4